ఓం నమ శివాయ. హలో అందరికీ. మీలో ఎంతమంది ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకి వెళ్ళారు? వెళ్ళని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో నేను అప్లోడ్ చేస్తున్నానండి. ఇది మన హిందూ సనాతన ధర్మం గర్వించే మహాజనయజ్ఞం అని చెప్పచ్చు. ఎందుకంటే ఇది కోట్ల హిందువులు ఇక్కడికి వచ్చి పుణ్యాన్ని జమ చేసుకున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ విజువల్స్ ఎర్లీ మార్నింగ్ 5:30 to 6 మధ్యలో షూట్ చేసినాయండి. పైగా ఆ రోజు వసంత పంచమి. ఇక్కడ మొదట్లో చాలా రద్దీగా, చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది కొంచెం. అలా జరిగిన వెంటనే ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకొని ర్యాపిడ్ ఫోర్సెస్ని ఎక్కడికక్కడ స్లాట్స్ని బాగా ఆర్గనైజ్ చేశారు. ఇక్కడ భద్రతా చర్యలు కూడా చాలా బాగా ప్లాన్ చేశారు. ఒక 100 కిలోమీటర్ల ముందు నుంచే వెహికల్స్, హెవీ వెహికల్స్, నిత్యావసరాలు కానివి బ్లాక్ చేయడం అని అలా చేసి చాలా బాగా చేశారండి. అండ్ ఇక్కడికి వచ్చిన ఆఘారాలు, ఇంకా మునులు, ఋషులు వీళ్ళు వచ్చారు కదా, వాళ్ళ ముందుగా మౌని అమావాస్యకి రావాల్సిన వాళ్ళు కూడా ఇక్కడ బాగాలేదు పరిస్థితి అని చెప్పి వాళ్ళని వసంత పంచమికి ఎలా చేశారు. అప్పుడు కూడా చాలా ఏమాత్రం కొంచెం కూడా తొక్కిసలాట జరగకుండా చాలా చాలా బాగా జరిగిందండి. ఈ కుంభమేళ జనవరి 13 నుంచి మొదలై ఇవాళ అంటే మహాశివరాత్రి నాడు ముగిసింది. దాదాపు 45 రోజులు జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్న వాటర్ అయితే ఈ వీడియోలో చూడండి, అబ్జర్వ్ చేసినట్లయితే బ్లాక్ కలర్, వైట్ కలర్ ఉన్నాయి. బ్లాక్ కలర్ వాటర్ వచ్చి యమునగా, వైట్ కలర్ వాటర్ వచ్చి గంగగా అన్విస్తాం. అడుగున సరస్వతి నది అనేది ప్రవహిస్తుంది. మామూలుగా ఈ 45 రోజులు ఒక పండగ అనుకుంటే ఇందులోనే పర్వదినాలు కూడా ఉన్నాయి. అది మకర సంక్రాంతి, మౌని అమావాస్య, బసంత పంచమి, మాఘ పౌర్ణమి. ఈ 4 రోజులు చేసిన వాళ్ళకి విశేషమైన ఫలితం దక్కుతుందని పెద్దలు చెప్పారు. యాక్చువల్లీ ఈ వీడియో నేను 10 రోజులు అయిందండి ఎడిట్ చేసి, కానీ అప్లోడ్ చేయడానికి టైం లేక నేను అప్లోడ్ చేయలేకపోయాను. హలో అండి, ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్ళలేదని చింతిస్తున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా మీకోసమే అండి. పెద్దలు, పూజ్యులు, అనుభవజ్ఞులు, గురుతుల్యులు ఒక చిన్న శ్లోకం ద్వారా, అతి చిన్న పరిహారం ద్వారా ప్రయాగరాజ్ కుంభమేళాలో స్నానం చేస్తే వచ్చేటువంటి పుణ్యఫలాన్ని, విశేషంగా మన ఇంటి నుండే పొందేటువంటి సౌలభ్యాన్ని మనకు అందించారండి. అదేంటి అంటే, మనం స్నానం చేసే ముందు కాసింత పసుపు తీసుకొని ఆ జలరాశిలో, అదేనండి మనం స్నానం చేసే నీటిలో కలిపిన తర్వాత 3 సార్లు నదీ ప్రవాహంలో ఆ నీటిని అటు ఇటు కదిపి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ శ్లోకాన్ని చెప్పుకొని స్నానం చేస్తే సరిపోతుందటండి. త్రివేణిం మాధవం సోమం భరద్వాజం చ వాసుకిం వందే అక్షయవటం శేషం ప్రయాగం తీర్థనాయకం అంటే చాలటండి.